వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, చతుర్దశి. ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం, మంగళవారం. ఈరోజు శశిమంగళ యోగం కలిసి వచ్చిన కారణంగా భార్యాభర్తలు గల దేవతారాధన చేయడం వలన భార్యాభర్తల మధ్య సఖ్యత, అన్యోన్యత చేకూరుతుంది. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఇక ఈరోజు జాతకంలో గజకేసరి యోగం అంటే ఏంటో తెలుసుకుందాం. ఎవరి జాతకంలో అయితే గురువు చంద్రయోగం అంటాము. గురువు చంద్రుడు కేంద్ర స్థానంలో ఒకరినొకరు చూసుకుంటూ ఉండడాన్నే గజకేసరి యోగం అంటారు. ఈ యోగం జాతకంలో ఉంటే వారు గ్రామ నిర్వాహకులు అవుతారు, ప్రజాసేవకులు అవుతారు, ప్రతి దాంట్లో వాళ్ళు అజేయులు అవుతారు అన్నమాట. అన్నిట్లోనూ వాళ్ళు గుర్తింపు తెచ్చుకుంటారు. ఆ గుర్తింపు అనేది బ్రతుకున్నప్పుడే కాదండి, వారు స్వర్గస్థులైనా కూడా ఆ పేరు ప్రతిష్ట అదే విధంగా ఉంటుంది. ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా మనకి వారంలో 7 రోజులు ఉంటాయి. సోమవారం, మంగళవారం, బుధ, గురు, శుక్ర, శని, ఆది అని. ఈ విధంగా ఏ రోజు ఒక్కో రోజుకి ఒక్కో దేవుడు అధిదేవతగా ఉంటూ ఉంటారు. అయితే ఈ రోజుల్లో మనం ఏ ఏ పనులు చేయకూడదో చూద్దాం. ముందుగా సోమవారం రోజు చేయకూడని పనులు, ఏదైనా వ్రతాలు, యజ్ఞయాగాలు పర్వదినాలలో తప్ప మిగిలిన ఏ రోజుల్లో కూడా అభ్యంగన స్నానం చేయకూడదు. అలాగే మంగళవారం రోజు లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయాల జోలికి పోవద్దు. అంటే ఎవరిపైనైనా కేసు పెట్టడం కానీ, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కానీ, లేదంటే కేసుల కోసం తిరగడం కానీ, ఆ ప్రస్తావన లాంటివి చేయకూడదు. అలాగే బుధవారం రోజు అప్పు ఇవ్వడం, తీసుకోవడం చేయకూడదు. క్రెడిట్ కార్డుకు అప్లై చేయడం కానీ, లోన్కి అప్లై చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు. గురువారం రోజు బంగారం తాకట్టు పెట్టకూడదు. అమ్మేస్తే దోషం వస్తుంది కూడా. సో మీరు బంగారం అమ్మారు అంటే ఖచ్చితంగా మీకు త్వరలోనే ఆపదలు వస్తున్నాయని అర్థం. ఇక శుక్రవారం రోజు బెల్లాన్ని, అదేవిధంగా డబ్బును తులాభారం వేయించకూడదు. శనివారం రోజు పదునైన వస్తువుల కొనుగోలు చేయకూడదు. అంటే కత్తులు కానీ, కత్తెర లాంటివి కొని ఇంటికి తీసుకురాకూడదు. ఇక ఆదివారం రోజు చేయకూడని పని, ఆదివారం రోజు ఖచ్చితంగా మాంసాహారాన్ని స్వీకరించకూడదు. ఇది మన సనాతన ధర్మంలో ఒక భాగం కాబట్టి ఆదివారం రోజు నాన్ వెజ్ తినొద్దు. ఇలా ఒక్కో రోజుకి ఒక్కో పనులు చేయకూడదని ఉంది. తప్పకుండా అందరూ పాటించండి. ఇక ఈరోజు వాస్తులో భాగంగా చాలామంది అప్పుల బాధలు ఉంటున్నాయి. ఎంత తీసినా అప్పు తీరడం లేదు. అలాగే ఇంటికి రాగానే అనవసర గొడవలు పెరిగిపోవడం, వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి అంటే ఉత్తర భాగం మధ్యలో ఖచ్చితంగా వాష్రూమ్స్ ఉన్నాయి అని అర్థం. అక్కడ వాష్రూమ్స్ ఉండకుండా చూసుకోవాలి. ఇక రేపు గురు పౌర్ణమి, వ్యాస పూర్ణిమ. రేపు ఎవరైతే గురుదర్శనం చేసి పుష్పాన్ని కానీ, పండును కానీ దేవునికి సమర్పిస్తారో వారికి గురువు అనుగ్రహం ఉంటుంది. లేదా ఇంట్లోనే పసుపు రంగు పుష్పాలతో గురుదేవుణ్ణి పూజించి నానబెట్టిన శనగలను నైవేద్యంగా సమర్పించినట్లయితే గురుబలం అనేది జాతకంలో పెరుగుతుంది. ఇక ఈరోజు సాయంత్రం పూజ. ఇంట్లో దారిద్ర్యం దూరం అయ్యి చంద్రుడి అనుగ్రహంతో లక్ష్మీ కటాక్షం కలగడం కోసం ఈరోజు సాయంత్రం ప్రదోష వేళలో కులదైవాన్ని, ఇష్టదైవాన్ని పూజించండి. ఆ తరువాత పాలల్లో కొన్ని బియ్యాన్ని వేసి దానిపై తమలపాకును ఉంచి ఇంటి బయట వెన్నెల ప్రసరించే చోట పెట్టండి. ఈరోజు రాత్రంతా అలాగే ఉంచి రేపు ఉదయాన్నే స్నానం ఆచరించాక ఆ పాలను ఇంట్లో పూజగదిలో ఉంచి ధూపదీపాలను చూపించండి. ఆ తర్వాత ఆ పాలలో కొన్ని నీటిని కలిపి ఏదైనా చెట్టుకు పోయండి. ఈ విధంగా ఆచరించినట్లయితే ఆ చంద్రుడి అనుగ్రహంతో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు లక్ష్మీదేవికి సహోదరుడు కావున. ఇది ఈరోజు పూజ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.